హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లేపాక్షి లైఫ్ స్టైల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు హోటల్ స్టైల్లో చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ని బాగా కడిగి వేసేసుకొని ఫస్ట్ ఫుడ్ కలరు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చి చికెన్ 65 మసాలా వేసుకొని, ఈ చికెన్ 65 మసాలా అనేది క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేనైతే తక్కువ కాబట్టి ఒక హాఫ్ ప్యాకెట్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఒక కోడిగుడ్డు ఎక్కువ, ఇది కూడా క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఒకవేళ చికెన్ ఎక్కువగా తీసుకుంటే ఇంకో గుడ్డు యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని, ఆ తర్వాత కొద్దిగా కారం, ఆ తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసేసుకోవాలి. ఇది ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే చికెన్ అనేది చాలా గట్టిగా వస్తుంది. అండ్ ఇది కొంచెం కొద్దిగానే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది, అంటే కొంచెం నానుతుంది, బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇలా చికెన్ని కొంచెం ఒక్కొక్కటిగా చికెన్ అందులో ఆయిల్లో వేసుకొని అది వేగేంత వరకు ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఈ ఇంగ్రీడియంట్స్ అనేది తగినంత క్వాంటిటీలో మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వేసుకుంటేనే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇలా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయింది, చికెన్ అయిపోయింది. నెక్స్ట్ దీన్నంతా పక్కకు తీసేసుకొని, నెక్స్ట్ గార్నిష్కి నేనైతే ఇక్కడ కరివేపాకు తీసుకుంటున్నాను. లాస్ట్లో మసాలా మిగిలి ఉంటుంది కదండి, చికెన్ పకోడా మసాలా, అందులో కరివేపాకు బాగా కలుపుకొని మనం చికెన్ వేయించిన ఆయిల్లోనే ఆ కరివేపాకును వేసి ఒక 5 మినిట్స్ అలా వేయించుకునేసి దాన్ని పక్కకు తీసుకొని చికెన్లో వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు, నేనైతే వేయలేదు పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఆనియన్ అనమాట. ఆనియన్ వేసేసుకుంటే టేస్టీగా హోటల్ స్టైల్లో చికెన్ పకోడా, అదే అండి చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది.